కుసుమహర 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 నేపాల్ చంద్ర ఘోష్ గారికి రాసిన లెటర్స్ ఈ 12వ లహరిలో ఉన్నాయి. పేజ్ అంటే 93, 95, 92లో ఉన్నాయి. ఇప్పుడు స్మృతి క్లిప్ 72 అండి. దాంట్లో మీకు వివరించబడుతుంది. ఈ యొక్క రచయిత కూడా నేపాల్ చంద్ర ఘోష్ రాసుకున్నారు. ఢిల్లీ ఆయన ప్రభుని లేఖల గురించి అండి. అది ఆయనకి రాసిన ప్రభు లేఖల్లో కొన్ని ఏంటంటే, కృష్ణుని కీల అన్నింటిలోన మానవ రూప కీలయే మిన్నా, మానవ రూపమే అతని నిజ రూపమౌట. గోపపాలుని వేషమున మురళి చేతబట్టి కిషోర నటకాగ్రేశ్వరుండు మరల మానవ రూపం వచ్చియుండే. ఆనాటి కీలలోని కాలాచంద్ అంటే నలని చందమామ అంటే కృష్ణుడిని అర్థం. కాలాచంద్ మరల గౌరాచంద్ అంటే తెల్లని చందమామ అంటే మహాప్రభు గౌరాంగుడు. అది కాబట్టి ఆనాటి కీలలో కాలాచంద్ గౌరాంగుడు అయి వచ్చాడు. మురళిని వదిలి ఆయన సన్యాసి అయినాడు. అపూర్వ వేషంతో అదే మధుర స్వరంతో అమృతపూర్ణమైన హరినామాన్ని ఆయన ప్రపంచమంతటికీ పంచిపెట్టాడు. ఆ అపూర్వ ఖేల యొక్క అపూర్వ మాధుర్యం నేటికి అలాగే ఉంది. హరికీర్తనలు మూర్తిభవించి అలాగే ఉంది. ఈసారి నెరపిన ఖేలలో ప్రభు కాలాచంద్ గౌరాచంద్ 2 రూపాలను ప్రదర్శించాడు. మురళికి బదులుగా లేఖిని అతని చేత పట్టి మధుర మకరందం కన్నా మధురమైన కృష్ణనామాన్ని ఆ కలం ద్వారా మధురభావ సమన్వితమైన పత్రావళిగా పంచిపెట్టాడు. ఇది ఒక అద్భుతమైన కేల. ఈ కేలలో ఆ నవద్వీప గౌర్, ఆ మురళీధరుడు, ఆ రాసవలయ నర్తక శిఖామణి ఆ నిత్యనూతన నామ ప్రేమలను ఒక కొత్త రూపములు సరికొత్త విధానములు పంచిపెట్టాడు. హరి ఈ మాట హరయై హరనాథ అనే పేరుతో ధరించి తన స్వహస్తాలతో హరినామ గీతాన్ని మధురతర భావపూర్ణమైన భాషలో లేఖలుగా వ్రాశాడు. ఇందువలననే ఈ హరనాథ అపూర్వ పత్రావళి అంతటి అపరూప ప్రశస్తిని పొందింది. ఈ పత్రావళి క్రమం తప్పకుండా పఠిస్తే ఆ నామజపం యొక్క నామకీర్తన యొక్క ఫలితాన్ని పొందవచ్చు. అంటే పఠనం అంటే స్వాధ్యాయం, సెల్ఫ్ స్టడీ. నిన్ను పరిశీలించుకో, దాంట్లో విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి అది ఇక్కడ చెప్పడం. వచ్చిందేమో హరనాథగా, చెప్పింది హరి గురించి. ఎవరి చెవులు గుండా హృదయానికి మహాప్రభుని కీర్త సోకిందో అతని హృదయాన్ని అది సంపూర్ణంగా మదించి వేసింది. పత్రావళిని పఠించిన వారు ఆ గౌరవనే పొందుతారు. హృదయాలు ప్రేమతో మదించబడ్డాయి. ఇప్పటి వరకు పుస్తక రూపంలో పత్రాలు 4 భాగాల్లో ప్రచురింపబడిన లేఖలతో పాటు ప్రచురణ కాని లేఖలు అసంఖ్యాకంగా అనేక మంది భక్తుల వద్ద ఉన్నాయి. నా దగ్గర కూడా ఆయన కరకమలం ద్వారా వ్రాయబడిన లేఖలు 300 పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని 20 సంవత్సరాలు పైబడి నా దగ్గరే ఉన్నాయి. ఆ లేఖలన్నింటినీ నేను అపురూపమైన సంపదలు శ్రద్ధతో భద్రపరుచుకుని ఉన్నాను. అసంఖ్యాకమైన ఆ లేఖల్లోని ఒక్క లేఖ కూడా ఒక్క పదం కానీ ఒక అక్షరం కానీ కల్పంతో వ్రాసింది కాదు. ఏ లేఖలో కూడా ఒక పదం కానీ ఒక అక్షరం కానీ ఎక్కువ కాలేదు, తగ్గను లేదు. పత్రావళి మహద్భుతమైన విశేషం అది. ఆయన ప్రతిదినము ఎన్ని ఉత్తరాలను చదివేవారు, ఎన్ని జపములు రాసేవారు చెప్పలేం. అంతేకాదు ఆయన అనేక కార్యములలో నిమగ్నమై ఉన్న ప్రతిరోజు తప్పకుండా 100 లేఖను చదివేవారు, రాసేవారు. కొన్నిసార్లు వచ్చిన లేఖలను చదవకుండానే ఆ లేఖలను ప్రతి పదానికి సమాధానం రాసేవారు. ఇంతవరకు 4 భాగములు ప్రచురింపబడని ఆయన లేఖలని త్వరలో పుస్తక రూపంలో వెలువడి జగతితము చేకూరునుగాక.
నా దగ్గరున్న లేఖలలో కొన్ని భాగాలు మాత్రం కింద వ్రాస్తున్నాను. వాటిని చదివి భక్తులు పండితులు ప్రయోజనం పొందగలని ఆశిస్తున్నాను. అది 521 లేఖట. అది ఏమని రాసే సోదరా నేపాల్ చంద్ర ఘోష్. ఇది ఏంటంటే ఆనంద స్థితి పొందే మార్గాన్ని వివరించారు ఈ లేఖలో. వినండి. నీ జాబును చదివి ఎంతగానో ఆనందించాను చెప్పలేను. నిన్ననే ఉత్తరం వ్రాశాను, ఈరోజు మరొకటి వ్రాస్తున్నాను. ఎందుకనో కోరిక పుట్టింది, వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. సోదరా, మీరంతా ఆనందంగా ఉన్నారని వినగానే నా ఆనందానికి అవధి ఉండేందుకు అవకాశం లేకుండా పోయింది. మీరంతా కూడా సదా ఆనందంగా ఉందురుగాక. ఈ జగన్నాటక రంగస్థలం మీద ఉన్న క్షణికమైన సుఖదుఖాలు శాశ్వతమైన భ్రాంతికి లోను కావద్దు. కృష్ణుని పాదము పైననే నీ మనసు లగ్నం చేసుకొని ఆనందంగా ఉండడమే నిత్యానందం. ఆ ఆనందమే నిత్యానందం, అదే శాశ్వతము. ఆ ఆనందమే దోషరహితము. ఆ ఆనందానికి హెచ్చు తగ్గులు ఉండవు. ఆ ఆనందములు విలాపము సౌఖ్యమే, మందహాసము సౌఖ్యమే. అందుకే సోదరా, సర్వదా లక్ష్యం మీద దృష్టిని కేంద్రీకరించి ఈ పాఠశాలలు క్రమం తప్పకుండా పాఠశాల అభ్యసిస్తుంది. పాఠాలన్నీ కూడా ఈ పాఠశాల నుండి వరల్డ్ ఎగ్జామినేషన్ హాల్ అంటాడు. ఎగ్జామినేషన్ హాల్లో ఏమొస్తాయండి? ప్రశ్నలే ఆన్సర్ రావు. ఆన్సర్లు మనం రాయాలి. ఎట్లా? ప్రభులేఖల్లో చదివి సుఖదుఖాలకు కారణం నా అజ్ఞానమే కృష్ణుడే ఇచ్చాడు అనేటువంటి భావంతో జీవించాలి. కాబట్టి ఈ పాఠశాలలోనే శాశ్వతంగా ఉండిపోతామని అనుకోబాకు. ఎగ్జామినేషన్ అంతసేపు ఉంటామండి, 2 గంటలు 3 గంటలు అంతే. ఇది కూడా అంతే. జగన్నాట రంగం అంతే. ప్రభుని నామస్మరణలు సదా ఉన్మత్తుడవు కా. ఏ పరిస్థితుల్లోనూ నామాన్ని మరవకు. సమయ అసమయాలకు పవిత్ర అపవిత్రులకు సంబంధించిన ఆలోచన మనసు నుంచి రానియకు. తింటున్నా పరున్నా ఆయన నామాన్ని స్మరించు. అనురాగమయమైన నీ తల్లిని మూర్తిమించి దేవతలుగా భావించండి, సేవించండి. కృష్ణుని నాథునిగాను, నీ జీవిత పన్నిధినిగాను, నీ సర్వస్వంగాను భావించి ప్రేమించు అని చెప్తున్నాను. కాబట్టి అనురాగంతో ఇక్కడేమో నేను కోరాడండి. ఇప్పుడు స్వామీజీలు అంతా కోరుతారు, అది ఇది అంటారు. నీ బాగుగా ఆయన కావాలంటాడు. అలాగే ఇంకొకటి కూడా చదివి ఆపేస్తాను. ఇది కూడా నేపాల్ చంద్ర ఘోష్కు రాసింది. 5వ భాగం 194 లేఖ. కర్మ సిద్ధాంతం కొద్దిగా చెప్పబడింది. ఏం చెప్పారంటే, సోదరా, దేహం ఉన్నంతకాలము భోగం అంటే కర్మభోగం తప్పదు, ఉండనే ఉంటుంది. కర్మభోగం సమాప్తం కాగానే శరీరాన్ని కూడా వదిలివేయాల్సిందే. సోదరా, అందుకని చెప్పేది ఏమిటంటే, ఈ కర్మక్షేత్రం వచ్చిన తర్వాత స్తబ్దంగా ఉండడం కుదరదు. నిర్విరామంగా చెలిస్తున్న భూమి మీద కూర్చొని చలనరహితంగా ఉండడం అసాధ్యం. అయినా నిరంతరం నిశ్చలంగా ఉండి శ్రీకృష్ణ చరణ సరోజములకు ఆశ్రయించిన వారు మాత్రం నిశ్చలంగా ఉండగలరు. ఈ ఒక్క మార్గం ఏమిటి? ఆయన పాద పద్మద్వయాన్ని ఆశ్రయించడమే. ఈ ఒక్క మార్గం తప్ప నిశ్చలంగా ఉండగలిగే మార్గం అంటూ మరొకటి లేనే లేదు సోదరా. అందుకే చెప్తున్నానయ్యా, పృథ్వీ దానికి సంబంధించిన వాటన్నిటిని, పృథ్వీ సంబంధించిన వాటిగానే ఎంచి ప్రేమించు అంటే తాత్కాలికము అని. కానీ ప్రాణానికి ప్రాణం హరిని మాత్రం ప్రాణప్రదంగానే ప్రేమించు. నీ ఆలోచన రహితుడవు అవుతావు అంటే ఈ ప్రాపంచిక ఆలోచన ఉండవు, అవి నేను బాధించవు అని అర్థం. సోదరా నేపాల్, నీ ఉత్తరం చదవక నా వద్ద నుండి జాబు అందనందుకు నీవు చాలా బాధపడడం గ్రహించానయ్యా. ప్రియ సోదరా, కలకత్తా నుండి తిరిగి వచ్చేసరికి నా కోసం దాదాపు 500 లేఖలు ఎదురు చూస్తున్నట్లు గమనించాను. వాటన్నిటినీ సమాధానం రాస్తూ నాకు పిచ్చెక్కిపోతున్నది. ఇంకా ఇన్ని ఉత్తరాలు రాయాల్సి ఉండగా సోదరా, నా చేయి నిస్సత్తుతగా అయిపోయింది. అంత బాధపడ్డ ప్రతి రెక్కబొట్టు మనకు అర్పించారండి ప్రభువు. నేను ఇంకా ఏమీ చేయలేను. ఒక్కొక్కప్పుడు ఏడ్చాననిపిస్తుంది. కుసుమహారా తండ్రి ప్రభు, ఎన్ని బాధలు పడ్డావా మా గురించి. ప్రియ సోదరా, ప్రస్తుతం నేనున్న పరిస్థితిని చూస్తే నా దగ్గర నుండి ఉత్తరాలు అన్నందుకు నీ బాధపడవు. సోదరా, నీతో రాసిన రాయికి పని ఎప్పుడు నీ దగ్గరే ఉన్నానని గ్రహించు. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. అందుకని అన్ని కేంద్రాలు కూడా ప్రభునామం ప్రతిధ్వనించాలి. అందువల్ల మన నామం చేసి వాళ్ళు చేయమని చెప్పాలి. ఆ నామం చేయండి, సప్తాహాలు పెట్టడం కాదు, ముందు మనం చేయాలి. ఆ రుచి మనం చూడాలి. కుసుమహార కుసుమహార కుసుమహార.